ఈ రోజైతే నేను టేస్టీ క్యారెట్ మిల్క్ ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఈ ప్రిపరేషన్లో ముందుగా క్యారెట్లు తీసుకుని బాగా వాష్ చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. క్యారెట్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనందరికీ తెలిసిందే. కాకపోతే తినడంలో అశ్రద్ధ చేసేస్తూ ఉంటాము. ఏదో ఒక రూపంలో క్యారెట్ ని మన ఆహారంలో భాగం చేసుకోవాలండి. ఈ క్యారెట్స్ లో ఉండే విటమిన్ ఏ మన కంటి చూపును మెరుగుపరచడంలో దోహదపడుతుంది. ఇంకా ఇందులో ఉండే విటమిన్ కే, ఐరన్ లాంటి వాటి వల్ల మనలోని రక్తహీనత తగ్గుతుందండి. అలాగే ఇందులో ఎక్కువగా ఉండే విటమిన్ సి ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇంకా చర్మం కూడా గ్లో వస్తుంది. ఇక మన రెసిపీ దగ్గరికి వస్తే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలన్నీ అందులో వేసుకుంటున్నాను. దీనికోసం ప్రెషర్ కుక్కరే అవసరం లేదండి. ఒక బౌల్లో వాటర్ వేసి కూడా బాయిల్ చేసుకోవచ్చు. కాకపోతే రెసిపీ తొందరగా కంప్లీట్ అవ్వాలంటే మాత్రం కుక్కర్ యూస్ చేయండి. దీనిలో 5-6 బాదం వేసుకున్నాను, 2 ఇలాచీ వేసాను, కొంచెం వాటర్ వేసుకుని లిడ్ క్లోజ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా లిడ్ క్లోజ్ చేసుకుని విజిల్ పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్ పై కుక్ చేసుకోవాలి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్పూన్ సాయంతో ప్రెషర్ అంతా రిలీజ్ చేసుకోవాలి. తర్వాత లిడ్ ఓపెన్ చేసుకోండి. అలా కాకుండా దాని అంతటా అదే ప్రెషర్ పోయేలా వదిలేద్దాం అనుకుంటే 2 విజిల్స్ సరిపోతాయండి. ఇప్పుడు 3 విజిల్స్ అయిపోయాయి కదా, స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ తీసేసి లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా కుక్ అయి ఉంటాయండి. ఇప్పుడు బాదం సెపరేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఈ క్యారెట్ గ్రైండ్ చేసుకునేప్పుడు ఈ బాదం పైన స్కిన్ అంతా రిమూవ్ చేసి అప్పుడు వేసుకుంటాను. ఈ విధంగా మెత్తగా బాయిల్ అయిపోయిన క్యారెట్ ముక్కలు ఇలాచీతో సహా మిక్సీ జార్లో తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకుని 2-3 డేస్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టి వాడుకున్నా కూడా టేస్ట్ డిఫరెన్స్ ఏమి ఉండదండి, బాగుంటుంది. 2-3 డేస్ వరకు మాత్రమే వాడుకోవాలి. ఈ క్యారెట్స్లో బ్యూటీ ఏంటి అంటే దీంతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి. ఎలా చేసుకుని తిన్నా కూడా టేస్టీగానే ఉంటుంది. అంతగా ఏం చేయలేము అనుకుంటే డైరెక్ట్గా పచ్చి క్యారెట్ తీసుకుని బాగా వాష్ చేసుకుని అవసరం అనుకుంటే పీల్ చేయండి, లేదంటే అలానే తినేయచ్చు. సలాడ్స్లో కూడా రా క్యారెట్ బాగుంటుంది. ఇందులో ఉండే ఫైబర్ డైజెషన్ చాలా ఇంప్రూవ్ చేస్తుందండి. ఇప్పుడు వలిచి పెట్టుకున్న బాదం వేసుకుని ఇలాచి బాయిల్ చేసిన క్యారెట్ అంతా తీసుకుని గ్రైండ్ చేసి తెచ్చుకుంటున్నాను. గ్రైండ్ చేసి తెచ్చుకున్న పేస్ట్ చూస్తే ఈ విధంగా ఉంది. ఇంకొంచెం స్మూత్ గా అవ్వాలనిపించింది. అందుకే బాయిల్ చేసుకున్నప్పుడు వచ్చిన వాటర్ ఉంది కదా, వాటర్ వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసి తెచ్చుకుంటున్నాను. ఈ క్యారెట్ మిల్క్ ప్రిపేర్ చేసుకునేప్పుడు బాగా స్మూత్ గా ఉన్న క్యారెట్ పేస్ట్ ని వాడుకుంటేనే బాగుంటుందండి. ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు ఫైన్ పేస్ట్ రెడీ అయిపోయింది కదా, ఇదైతే క్యారెట్ మిల్క్ కి పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి 1/2 లీటర్ వరకు పాలు పోసుకుంటున్నాను. ఇదైతే చాలా ఈజీ రెసిపీ అండి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఒకసారి ప్రిపేర్ చేశారంటే మీరే చెప్తారు ఎంత టేస్టీగా ఉంది అని. నిజానికి హెల్దీ రెసిపీస్ అన్ని ఈజీ ప్రాసెస్ లోనే ఉంటాయండి. సింపుల్ గానే చేసుకోవచ్చు. ఇంకా దానికి టేస్ట్ యాడ్ అయిందంటే తప్పదన్నట్టు కాకుండా టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే క్యారెట్ మిల్క్ అలాంటిదే, అందరికీ నచ్చేస్తుంది. ఇక రెసిపీ దగ్గరికి వస్తే మనం స్టవ్ పైన పెట్టుకున్న పాలు పైకి వస్తున్నాయండి. ఈ విధంగా బాగా మరిగి 2-3 పొంగులు పొంగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ ని 4 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. ఒక గ్లాస్ పాలకి 2 స్పూన్స్ సరిపోతాయండి. మీరు ఒకసారి ప్రిపేర్ చేసి చూసుకుని ఎక్కువ తక్కువ కూడా అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. మన టేస్ట్ ని బట్టి మనకు నచ్చినట్టు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆయిల్లో అభ్యంగన స్నానాలు చేయించి సాస్లు కెచప్లు దొర్లించి తింటేనే టేస్టీగా ఉందనుకోవడం అస్సలు కరెక్ట్ కాదండి. అలాంటివి ఏమీ లేకుండానే టేస్టీగా హెల్దీగా ప్రిపేర్ చేసుకోగలిగే రెసిపీస్ చాలా ఉన్నాయి. అలాంటి వాటి గురించి తెలుసుకుని మరీ ప్రిపేర్ చేసుకుని ఫుడ్ ఎంజాయ్ చేయాలండి. ఎందుకంటే ఆహారంతోనే ఆరోగ్యం అనేది నమ్మాల్సిన నిజం అండి. ప్రస్తుత రోజుల్లో అయితే ఆరోగ్యంగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఇక మన హెల్దీ టేస్టీ క్యారెట్ మిల్క్ దగ్గరికి వద్దాం. క్యారెట్ పేస్ట్ వేసాక పాలు చాలా సేపు మరిగాయి కదా, అలా మరుగుతున్నప్పుడే 2 స్పూన్స్ వరకు బెల్లం పొడి కూడా వేసుకున్నాను. ఈ బెల్లం వేసేప్పుడు కొంచెం గమనించుకోండి. అచ్చు బెల్లం అయితే పాలు మరుగుతున్నప్పుడు వేసినా ఏం కాదు, అదే ముద్ద బెల్లం అయితే పాలు విరిగిపోతాయండి. తప్పకుండా చూసుకుని వేసుకోండి, లేదంటే రెసిపీ అంతా పాడైపోతుంది. ఇక మన టేస్టీ క్యారెట్ మిల్క్ సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. ఇప్పుడు నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే చాప్ చేసుకున్న బాదం వేసుకుంటున్నాను. ఇంట్లో క్యారెట్స్ ఉంటే తప్పకుండా ఇప్పుడే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేయండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇవ్వచ్చు, వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. లేదు వేడిగా ఇద్దాం అనుకుంటే పేస్ట్ రెడీ చేసి పెట్టుకోండి. వాళ్ళు వచ్చిన వెంటనే ఈజీగా ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు. వేడిగా చల్లగా ఎలా అయినా బాగుంటుంది. ఇక లాస్ట్ వీడియోలో క్వశ్చన్కి ఆన్సర్ అయితే అరవింద్ అండి. ఈ వీడియోలో రివర్స్ అనమాట. మీరు క్వశ్చన్స్ అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. అందరూ క్వశ్చన్స్ అడగడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.